మంత్రి సీతక్క వ్యవహారం ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టే ఉంది. స్మార్ట్ ఫోన్ల కుంభకోణం బయటపడడంతో మంత్రి గారి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. ఏం చేయాలో అర్థం కాక మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది సీతక్క. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు పంపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బోడిగుండుకు మోకాలికి ముడిపెడితే ఎట్లా ఉంటుందో మంత్రి సీతక్క పరిస్థితి కూడా అట్లాగే తయారైందనే వాదన వినిపిస్తున్నది. అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పకుండా ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు తమ శాఖకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జవాబు ఇవ్వకుండా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఈ 14,000 రూపాయలు కాదు 11,650 అని అంటున్నారు. అసలు ధర ఈ యొక్క మీరు ఇవాళ అంగన్వాడీ టీచర్లకు మొదలుపెట్టిన మొబైల్ ఫోన్స్ ధర మేము కొనుగోలు చేస్తే ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? అధికార పక్షం చేసే తప్పుదాలు, వేసే తప్పటడుగులను ప్రతిపక్షాల నాయకులు ఎత్తి చూపడం సర్వసాధారణం. అలా ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం ప్రజాస్వామిక లక్షణం. ఈ క్రమంలో రాష్ట్రంలో అంగన్వాడీలకు పంపిణీ చేసే సెల్ ఫోన్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే అవి ఆధారరహితమైతే వాటిని నిరూపించాలి, లేదా తప్పును అంగీకరించాలి. తప్పు ఎక్కడ జరిగిందో విచారించాలి. ఈ మౌలిక అంశాన్ని విడిచిపెట్టి ఆరోపణలు చేసిన ఒక దళిత నాయకుడిపై మంత్రి సీతక్క చెప్పు తెగుద్ది అని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. వచ్చిన ఆరోపణలు, విమర్శలకు సహేతుకమైన సమాధానంలో, వివరణలో విచారణకు ఆదేశించకుండా ఆమె ఏకంగా కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇవ్వడమేంటి? దీనికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఏం సంబంధం? ఇదంతా బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టే ఉన్నదనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీరు 5G అని మీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ గ్రౌండ్ మీద ఇచ్చే ఫోన్లు 4G, మళ్ళా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతాం, లేకుంటే కేసులు వేస్తాం, లేకపోతే నోటీసులు పంపిస్తాం మా పార్టీ అధ్యక్షులు. అసలు కేసీఆర్ గారికి ఇందులో ఏం సంబంధం అండి? ఎందుకంటే ఈ ప్రభుత్వం సింపుల్గా చూసినాం, మనం బట్టి విక్రమార్క గారి ఎపిసోడ్ చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్ చూసినాం. FIRలు అయితే ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తారు. ఏమన్నా అంటే అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇంట్లో చేసిర్రు, అందులో చేసిర్రు, ఇదే తప్పించుకోవడం. కానీ వాటిని మేము ఎదుర్కొంటున్నాం కదా. మీరు మమ్మల్ని ABC, CBI, FBI, ED, IT ప్రపంచంలో ఉన్న అన్ని మీద మా మీదికి వదిలినా కూడా మేము రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వాటిని గౌరవిస్తూ మేము వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మీరు అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ చెప్పుతో కొడతాం, లేదు కేసులు వేస్తాం అని బెదిరించడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికలో తనపై దుష్ప్రచారం సాగుతున్నదని, అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలంటూ ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చారని సీతక్క పేర్కొనడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మంత్రిగా విచారణ జరిపిస్తామనో, లేదా అవి నిరాధారమైన ఆరోపణలను, లేదా మరో రూపంలో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకుండా కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం విడ్డూరంగా ఉన్నదని అంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమేంటి? ఆయనకు ఏం సంబంధం? ఏం బాధ్యత?
ఇదంతా ఆరోపణలకు జవాబు ఇవ్వలేక విషయాన్ని పక్కదారి పట్టించడం కాదా? రాష్ట్ర మంత్రిమండలిలో సభ్యురాలై ఉండి ప్రజాస్వామిక విలువలు విస్మరించి దుర్భాషలాడడం ఏం నీతి, ఏం న్యాయం అని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి ఆరోపణలు చేసిన ఒక దళిత నేతపై మంత్రి సీతక్క చేసిన చెప్పుల భాష పదప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సీతక్క ఒక దళిత నాయకుడిపై అనుచిత పదప్రయోగంపై దళిత వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీంతో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించిన సీతక్క తక్షణమే నష్ట నివారణ చర్యలకు దిగారని, అందులో భాగంగానే కేసీఆర్ కు లీగల్ నోటీసులు జారీ చేశారనే వాదన వినిపిస్తున్నది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రతి సందర్భంలో సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రజల దృష్టిని మళ్లించడమే పాలన అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క నోటీసులు జారీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.